హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 10 అండి. ఇక కథలోకి వెళ్తే, అనన్య, తేజ ఇద్దరూ ఆ బార్ అండ్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే సిద్ధు టేబుల్ మీద తలపెట్టి పడిపోయి ఉంటాడు. అతని టేబుల్ మీద బాటిల్, పక్కనే గ్లాస్ కూడా ఉంటుంది. వెంటనే అది చూసిన అనన్య సిద్ధు సిద్ధు అని వెళ్ళి పిలుస్తుంది. పలకడు. తేజ కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు. సిద్ధు కొద్దిగా కూడా కదలడు. వెంటనే అనన్య మనసులో, అసలు ఎలా తాగావు, నీకు డ్రింక్ చేసే అలవాటు కూడా ఉందా అనుకుంటూ మరోసారి సిద్ధు సిద్ధు అని పిలిచినా పలకకపోవడంతో తేజతో, మీ అన్నయ్య బాగా ఎక్కువ తాగేసినట్టున్నాడు, అతన్ని లేపి నిలబెట్టు అంటుంది. తేజ ఒక్కడే పట్టుకొని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటే అస్సలు అవ్వటం లేదు. అప్పుడు అనన్య కూడా తేజకి హెల్ప్ చేస్తూ సిద్ధు చేతిని ఒకవైపు తేజ తన భుజం మీద వేసుకుంటే, మరోవైపు అనన్య సిద్ధు చేతిని తన భుజం మీద వేసుకుని బయటికి తీసుకువెళ్ళటానికి 2 అడుగులు వేశారో లేదో సిద్ధు తేజ మీద ఉన్న చేతిని తీసి ఆ చేతిని కూడా అనన్య మెడ చుట్టూ వేసి అనన్యని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి అనన్య ఏంటిది అంటూ సిద్ధు చేతిని తన మీద నుండి తీసేయబోతుంది. సిద్ధు అసలు తన చెయ్యి తీయకుండా ఇంకా గట్టిగా అనన్య మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు. అనన్యకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తేజ అప్పుడే గుర్తొచ్చినట్టు అనన్యతో, వదిన ఒక 2 మినిట్స్ అన్నయ్యని పట్టుకొని ఉండు, నేను వీళ్ళకి అమౌంట్ పే చేసేసి వస్తాను అని అనన్య సమాధానం వినకుండానే తేజ డబ్బులు కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. ఈలోపు సిద్ధు పడిపోతుంటే అనన్య తిరిగి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఈసారి సిద్ధు అనన్య భుజం మీద ఒక చెయ్యి వేసి మరో చేత్తో అనన్య నడుము పట్టుకొని దగ్గరగా తీసుకొని భుజం మీద తలపెట్టి పడుకుంటాడు. దాంతో అనన్య కోపం వచ్చి సీరియస్గా సిద్ధు అంటుంది. వినిపించుకున్నట్టే ఉంటాడు. అందరూ మననే చూస్తున్నారు, ప్లీజ్ ఇలా నా మీద చేతులు తీయి అని అనన్య అంటూ తన భుజం మీద ఒక చెయ్యి వేసుకుని రెండో చెయ్యి తీసేస్తూ ఉంటుంది. చూసేవాళ్ళని చూడని, నేను ఇలానే ఉంటాను అంటాడు సిద్ధు. తేజ డబ్బులు కట్టేసి వచ్చి అనన్య అవస్థ చూసి నవ్వుతాడు. నీకు నన్ను చూస్తే నవ్వొస్తోందా, ముందు మీ అన్నయ్యని పట్టుకో అంటూ తన మెడ చుట్టూ ఉన్న సిద్ధు చెయ్యి తీసి తేజ పట్టుకో అంటుంది. తేజ నవ్వుకుంటూ సిద్ధు చెయ్యి తన భుజం మీద వేసుకుంటాడు. ఒకవైపు అనన్య, మరోవైపు తేజ ఇద్దరూ సిద్ధుని పట్టుకొని నడిపిస్తూ ఉండగా, వదిన మనము అన్నయ్యని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళకపోవడమే బెటర్, ఎందుకంటే ఈ పొజిషన్లో అన్నయ్యని ఇలా చూస్తే పెద్దమ్మ తట్టుకోలేదు, తను బాధపడతారు అంటాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాలి అనేది తర్వాత ఆలోచించవచ్చు, ముందు మీ అన్నయ్యని కారు దాకా తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామంటుంది అనన్య. అసలు ఎప్పుడూ లేదు, ఇంత తాగేశావేంటి సిద్ధు, నీకు ఈ అలవాటు కూడా ఉందా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు తాగడమే నాకు ఆశ్చర్యంగా ఉంటే ఇలా తాగి పడిపోయావు అంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది అని అనన్య మనసులో అనుకుంటూ, ముందు తిన్నగా నడువు, లేదంటే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అంటుంది సిద్ధుతో. ఓకే, కోపం తెచ్చుకోకు, నేను నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు ముద్దగా సిద్ధు. మొత్తానికి ఇద్దరూ కలిసి అవస్థపడుతూ కార్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈలోపు తేజకి ఫోన్ రావడంతో, ప్లీజ్ వదిన, అర్జెంట్ కాల్ అంటూ ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్తాడు. కార్ దాకా వెళ్ళాక సిద్ధు అనన్యతో, కార్ ఎవరు నడిపారు అంటాడు. నీకెందుకు ఎవరు నడిపితే అంటుంది అనన్య. నువ్వు నిజం చెప్పు, కార్ ఎవరు నడిపారు, చెప్తేనే నేను కారులో కూర్చుంటాను అంటాడు సిద్ధు చిన్న పిల్లాడిలా మారాం చేస్తూ. అసలు ఇప్పుడు కారు ఎవరు నడిపారు అనేది ఎందుకు, ఎవరు నడిపితే ఏంటి నీకు, నేనే నడిపాను అంటుంది. అయితే నేను ముందు కూర్చుంటాను అంటాడు. నేను కారు నడిపాను అంటే ముందు కూర్చుంటాను అంటాడేంటి అనుకుంటూ అనన్య సిద్ధుని కారులో వెనక సీట్లో కూర్చోబెడుతుండగా తూలుకుంటూ వెళ్ళి ముందు సీట్లో కూర్చోబోతూ పడిపోబోతాడు. ఎక్కడ పడిపోతాడో అని అనన్య అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదేమీ పట్టించుకోకుండానే తూలిపోతూ వెళ్ళి కారు డోర్ తీసి ముందు సీట్లో కూర్చుంటాడు సిద్ధు. వెంటనే ఫ్రంట్ డోర్ వేసేసి, సిద్ధు ఎందుకు అడిగాడు ఎవరు డ్రైవ్ చేశారు అని, వెనక సీట్లో కూర్చోబెడుతుంటే ముందు సీట్లోకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తుండగా తేజ వచ్చి, వదిన ఇప్పుడు అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్దాము, ఇంటికి వద్దనుకున్నాం కదా అని అంటాడు. అదే నేను ఆలోచిస్తున్నాను, ఎక్కడికి తీసుకువెళ్తే బాగుంటుందా అని అనన్య అనగానే, నా ఫ్రెండు దినేష్ ఉన్నాడు, ఒకసారి వాడిని అడిగి చూస్తానుండు అని తేజ వాళ్ళ ఫ్రెండ్ దినేష్కి ఫోన్ చేసి, అరే ఈరోజు నీ ఫ్లాట్ కావాలి, నువ్వు మొన్న మాట్లాడినప్పుడు నీ ఫ్లాట్ ఖాళీగా ఉంది అని చెప్పావు కదా అంటాడు తేజ. అవునరా, ఖాళీగా ఉంది,
కానీ ప్రజెంట్ నేను పూనా వచ్చాను ఆఫీస్ వర్క్ మీద. కీస్ నాతో పాటు ఉన్నాయి, ఇప్పుడు ఎలా అంటాడు దినేష్. వెంటనే తేజ నో ప్రాబ్లం వదిలేసాయి, ఇంకేదో ఆల్టర్నేట్ చూస్తాలే అంటాడు. తర్వాత తేజ అనన్యతో ఆ విషయం చెప్పగానే నేను మా బ్రదర్ చైతన్యకి ఫోన్ చేస్తానుండు, తనకు కూడా ఇక్కడ ఫ్లాట్ ఉంది అని చెప్పి చైతన్యకి కాల్ చేస్తుంది. అనన్య హాయ్ రా బుజ్జి, ఎలా ఉన్నావు? నీకు ఈ అన్నయ్య బాగానే గుర్తొచ్చాడే అంటాడు చైతన్య. నిన్నెలా మర్చిపోతాను, ఇప్పటికైనా నేను నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, నువ్వు నాకు ఫోన్ చేయలేదుగా, అంటే నువ్వే మర్చిపోయావు నన్ను అంటుంది అనన్య. ఓకే సారీ బుజ్జి, నువ్వు ఎలా ఉన్నావు? నీకు అత్తగారింట్లో ఎలా ఉంది? వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా అంటాడు. చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది అనన్య. అమ్మయ్యా, నాకు టెన్షన్గా ఉంది నీ ఫోన్ వచ్చేదాకా, నువ్వు ఎలా ఉన్నావో అని. పోనీ ఫోన్ చేద్దామా అంటే మీ అత్తగారింట్లో ఏమనుకుంటారో అని అనుకుని 2 రోజులు పోయాక నేనే నీకు కాల్ చేద్దామో అనుకున్నాను, ఈలోగా నువ్వే కాల్ చేశావు అంటాడు. అలా చైతన్య అనగానే చైతు ఈ ఒక్కరోజు నాకు నీ ఫ్లాట్ కావాలి అంటుంది అనన్య. ఎందుకు అని కూడా అడగకుండానే అయ్యో దాంతేముంది, ఒక్కరోజు ఏం కర్మ, నువ్వెన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు యూస్ చేసుకో అని చైతన్య అనగానే మరి నీ ఫ్లాట్ నాకు ఇస్తే నీకు ఇబ్బంది అవ్వదా అంటుంది అనన్య. ఏం ఇబ్బంది లేదు, నేను ఎలాగో మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను, 3-4 డేస్ ఇక్కడే ఉంటాను, తర్వాత కూడా ఒకసారి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను, కాబట్టి నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చక్కగా నా ఫ్లాట్లో ఉండొచ్చు అంటాడు. మరి కీస్ అని అనన్య అనగానే వాచ్మెన్ దగ్గర ఉంటాయి, నేను చెప్తాను, నువ్వు వెళ్ళి తీసుకో, నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చైతన్య చెప్పడంతో సరే నువ్వు నాకు లొకేషన్ షేర్ చెయ్యి అనన్య అనడంతో సరే అంటూ ఫోన్ కట్ చేస్తాడు. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా హెల్ప్ చేయడంలో చైతు ముందుంటాడు, ఇప్పుడు కూడా చైతు నాకు హెల్ప్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అనన్య మనసులో. తేజ ముందు సీట్లో ఉన్న సిద్ధుని చూసి వెనక సీట్లో కూర్చోవడానికి వెళ్తాడు. కూర్చోబోతాడు, అనన్య డ్రైవింగ్ చేస్తోంది కదా అని. కానీ అనన్య తేజతో నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను వెనక్కి కూర్చుంటాను అని అనన్య అనడంతో తేజ డ్రైవ్ చేస్తాడు. చైతన్య ఫ్లాట్కి ముగ్గురు వెళ్ళి నెమ్మదిగా సిద్ధుని కారులో నుండి దింపి అనన్య పట్టుకోగా వాచ్మెన్ దగ్గర ఫ్లాట్ కీస్ తీసుకుని అనన్యకిచ్చి కార్ పార్క్ చేయడానికి వెళ్తాడు తేజ. తేజ కార్ పార్కింగ్ చేసి వచ్చేలోగా సిద్ధు ఎందుకు తాగావు అని అడిగింది అనన్య సిద్ధుని. కోపం వచ్చిందా అంటాడు సిద్ధు అనన్యతో. నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇలా తాగి పడిపోవడమేంటి, నాకు నచ్చలేదు అని అనన్య అనగానే సిద్ధు ఫేస్ డల్గా పెట్టి అనన్య నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నువ్వు ఎందుకు నాతో మాట్లాడవు అంటాడు. సిద్ధు అలా పట్టుకోగానే ఎవరైనా చూస్తారు అని అటు ఇటు ఒకసారి చూసి ఫ్లాట్ కీ తీసి సిద్ధుతోటి ఫ్లాట్లోకి వెళ్తుంది. ఇప్పుడు చెప్పు, నాతో ఎందుకు మాట్లాడవు అంటూ అనన్యని ఇంకా నడుం చుట్టూ పట్టుకొని దగ్గరగా లాక్కోవడంతో అనన్య వెనక్కి జరుగుతుంది. ఇంకా కొంత వెనక్కి జరుగుదామనుకుంటే వెనకాల గోడ తగులుతుంది. ఇంకా ఏం చెయ్యలేక అనన్య సిద్ధునే చూస్తూ ఉండగా సిద్ధు అనన్యకిరువైపులా తన 2 చేతులు అడ్డం పెట్టి మధ్యలో తనని లాక్ చేసేస్తాడు. ముందు నన్ను వదులు సిద్ధు అంటూ అనన్య అనగా తను నేను తీయను, నీకు నా మీద ఎందుకు కోపం అంటాడు. అనన్య సిద్ధు చెయ్యి ఎంత తీసేద్దామని చూసినా తీయకపోగా ఒక చేత్తో అనన్య నడుం మీద చేయి వేస్తాడు. తను అతని చేతిని తీసేయిపోతుంది. సిద్ధు తన చెయ్యి తీయనీయకుండా అలాగే పట్టుకొని ఉంటాడు. సిద్ధు శ్వాస అంత దగ్గరగా అనన్యకి తగులుతూ ఉండటంతో అనన్యకి అలజడిగా అనిపిస్తూ తన గుండె చప్పుడు తనకే వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే డోర్ కొట్టిన సౌండ్ రావటంతో సిద్ధుని తన 2 చేతులతో వెనక్కి తోసేస్తుంది అనన్య. అప్పుడే లోపలికి వచ్చిన తేజ ఏంటి వదినా, అన్నయ్యని అలా తోసేశావు అంటాడు. ముందు నువ్వు మీ అన్నయ్యని పట్టుకో అని అనన్య అనగానే సిద్ధుని పట్టుకుంటాడు తేజ. తర్వాత తేజ అనన్య ఇద్దరూ సిద్ధుని ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు. తేజతో అనన్య నువ్వు సిద్ధు ఈరోజు ఇక్కడ ఉండండి, నువ్వు సిద్ధుకి తోడుగా ఉండు, నేను ఇంటికి వెళ్తాను అంటుంది అనన్య. అది పడుకునే ఉన్న సిద్ధు విని ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అని అనన్యతో చెప్పి నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. తర్వాత తేజాని చూస్తూ నేను నీతో ఉండను అంటాడు సిద్ధు. అదే టైంలో తేజకి ఈశ్వరి గారి నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి అనన్యతో వదిన నువ్వు అన్నయ్య ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, నేను పెద్దమ్మకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అంటూ
బాయ్ వదిన అని అనన్య పిలుస్తున్నా కూడా విననట్టే వెళ్ళిపోతాడు తేజ. తేజ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక నేను ఇక్కడే ఉండాలి, నాకు నచ్చినా నచ్చకపోయినా ఒంటరిగా తనని వదిలి వెళ్ళలేనుగా అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని, ఏంటో ఈ సిద్ధు దగ్గరగా ఉన్నప్పుడు నాకు కంగారుగా అనిపిస్తుంది, నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది, అంత దగ్గరగా ఉంటే మనసులో ఎందుకు అలజడిగా ఉంటుంది, నాకు నేనే అర్థం కావట్లేదు, అతన్నే యాక్సెప్ట్ చేయాలా వద్దా అని. వాష్రూమ్లో ఉండి ఇలా ఆలోచించుకుంటూ అనన్య ఉండగా సిద్ధు మెల్లగా కళ్ళు తెరిచి అనన్య వెళ్ళగానే వాష్రూమ్ వైపు చూస్తాడు. తలుపులు వేసే ఉంటాయి. అను, నీ కళ్ళల్లో నా విషయంలో కంగారు చూశాను ఇందాక. నేను ఎక్కడ పడిపోతాను అని నువ్వు టెన్షన్ పడ్డావు. అదే నేను లేచి ఉన్నా స్పృహలో ఉన్నాను అనుకున్నా నువ్వు నన్ను కేర్ చేయవు. నువ్వు అది గమనించావో లేదో అనుకుంటూ నేను అనన్య వచ్చేసరికి నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయాలి, లేకపోతే చంపేస్తుంది అనుకుంటూ ఉండగా వాష్రూమ్ డోర్ తీస్తున్నట్టు సౌండ్ రావడంతో సిద్ధు టక్కున పడుకున్నట్లు నటిస్తాడు. వాష్రూమ్ నుండి అనన్య బయటికి వచ్చి సిద్ధుని చూసి, ఇందాక నేను వెళ్ళేటప్పుడు బెడ్ మీద అడ్డంగా పడుకున్నాడు కదా, ఇప్పుడేంటి స్ట్రైట్గా పడుకున్నాడు, పోనీలే ఏదైతేనేం నేను ఇప్పుడు లేపి సిద్ధుని స్ట్రైట్గా పడుకోబెట్టలేను అని భయపడ్డాను, నాకు ఆ బాధ తప్పింది అనుకుంటూ సిద్ధు బెడ్కి అటువైపు పడుకొనుంటే తను బెడ్ మీద ఇటువైపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత సిద్ధునే చూస్తూ, నువ్వు మొదటిసారి తాగావా, లేకపోతే నీకు ఇంతకు ముందు కూడా తాగే అలవాటు ఉందా, తాగినప్పుడు నువ్వు అలా పడిపోతూ ఉంటే ఒక్కడివే ఎందుకు తాగడానికి వెళ్ళావు అనుకుంటూనే, అయినా నాకు ఇంత అవసరమా అతని గురించి ఆలోచించడం అని తనలో తానే అనుకుంటూనే మళ్ళీ సిద్ధు గురించి ఆలోచిస్తుంది. అవును, సిద్ధు ఏదో ఒకటి కలవరిస్తున్నట్టుగా అనిపించింది ఇందాక. ఎవరిని కలవరిస్తున్నాడు? అతను ఇంతకుముందు ఇంట్లో కూడా పడుకున్నప్పుడు సిద్ధు కలవరించడం నేను చూశాను. ఎవరి పేరు కలవరిస్తున్నాడు? అదెవరో నాకు స్పష్టంగా తెలియట్లేదు, ఎవరై ఉంటారు అనుకుంటూ సిద్ధు ఫోన్ తీసి చూస్తే ఏమైనా ఐడియా రావచ్చు కదా అనుకుంటుంది. తర్వాత నాకు అసలు సిద్ధు ఫోన్ ఎక్కడుందో తెలియాలి కదా అని ఆలోచిస్తూ నా ఫోన్ నుండి సిద్ధు ఫోన్కి రింగ్ ఇస్తే ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది కదా అనుకుంటూ రింగ్ చేసింది. ఫోన్కి రింగ్ రావడంతో ఎక్కడుందో తెలియడంతో ఇప్పుడు ఫోన్ తీయాలా వద్దా అని ఆలోచిస్తూ అతనికి తెలియకుండా అతని ఫోన్ తీయడం కరెక్టేనా నేను అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆఖరికి ఫోన్ తీయకుండానే సిద్ధు పక్కన బెడ్ మీద కూర్చుంటుంది. తర్వాత సిద్ధు వైపు చూస్తూ, నువ్వు ఎంత బాగుంటావో, చాలా అందంగా ఉంటావు హీరోలాగా అంటూ సిద్ధు జుట్టుని నెమ్మదిగా చేతి వేళ్లతో సవరిస్తూ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా సిద్ధుకి మెలకువ రాకుండా బుగ్గ మీద లైట్గా ముద్దు పెడుతుంది నవ్వుకుంటూ. అనన్య పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి నన్ను తనంతట తాను తాకింది, అదే నేను మేల్కొని ఉంటే నా వైపు కూడా చూడదు కదా అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు సిద్ధు. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి అనన్య వైపు చూడగానే అనన్య టెన్షన్ పడుతూ, ఇప్పుడు సిద్ధు నిద్ర లేచాడు, ఇంకా నా పని అయిపోతుంది, నేను అనవసరంగా సిద్ధుని ముద్దు పెట్టుకున్నాను, ఇప్పుడు అతను ఏమనుకుంటాడో ఏంటో అనుకుంటూ కంగారు పడుతూ ఉండగా సిద్ధు అనన్య చేయిని తీసి తన చుట్టూ వేసుకుని మరో చేత్తో అనన్య చేయి పట్టుకుని ఏమెరగనట్టు మళ్ళీ పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఈయన నిద్ర లేవలేదు, పడుకునే ఉన్నారు, ఏదో మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచినట్టున్నాడు అంతే, ఇంకా నయం, లేచి ఉంటే నా పరిస్థితి ఏం కావాలి, అసలు నాకు బుద్ధి లేదు, అనవసరంగా తన్ని టచ్ చేశాను అనుకుంటూ ఉండగానే నెమ్మదిగా పక్కకు తిరుగుతాడు సిద్ధు. వెంటనే తన చెయ్యి తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తీయలేకపోతుంది, గట్టిగా పట్టుకొని ఉంటాడు. సిద్ధు మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా నీ చెయ్యి నా మీద నుండి తీయలేవు అనుకుంటూ ఇంకో చేత్తో అలాగే గట్టిగా పట్టుకొని పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అనన్య నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. కాలేజ్కి వెళ్ళిన స్నిగ్ధతో, ఈరోజు కాలేజ్ అయ్యాక కాసేపు అలా తిరిగి వద్దామే అంటుంది స్నిగ్ధ ఫ్రెండ్ జాన్విత. అవునే, కాలేజ్ అవ్వగానే రోజూ వెళ్ళిపోతావు, కనీసం ఈరోజైనా మనమందరం కొద్దిసేపు అలా అలా తిరిగేసి అప్పుడు ఇంటికి వెళ్దామే అని ఇంకో ఫ్రెండ్ అనటంతో మిగతా ఫ్రెండ్స్ అందరూ మరీ అడగటంతో స్నిగ్ధ సరేనని ఒప్పుకుంటుంది. వాళ్ళంతా షాపింగ్ మాల్లో తిరిగి చాట్ తిని ఎవరి మానాన వాళ్ళు ఇళ్లకు బయలుదేరుతూ ఉంటారు. క్యాబ్ బుక్ చేసుకుని దానికోసం వెయిట్ చేస్తున్న స్నిగ్ధకి అప్పుడే రోడ్డు మీదకి ఒక పాప వెళ్తూ ఉండటం చూసి ఫాస్ట్గా పరిగెత్తి ఆ కారు ఆ అమ్మాయిని గుద్దేస్తుంది అనే లోపల టక్కున పక్కకి లాగుతుంది స్నిగ్ధ.
ఈలోపు మరో కారు స్నిగ్ధకు దగ్గరగా రావడంతో మరో చెయ్యి స్నిగ్ధాని పక్కకి లాగుతుంది. బ్యాలెన్స్ చేయలేక తనతో పాటు ఆ వ్యక్తి కూడా పడిపోతాడు. ఏ పిచ్చా నీకు, నన్ను అలా పడేశావేంటి అంటుంది ఆ వ్యక్తితో స్నిగ్ధ. హలో మేడం, ఎక్కడ మీరు ఆ వెహికల్ కింద పడతారో అని నేను లాగితే మీరు నాకు పిచ్చే అంటారా? నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నా మీద అరుస్తున్నారంటేనే పిచ్చే వరకు అర్థమవుతోంది అంటాడు ఆ వ్యక్తి. హోల్డ్ యువర్ టంగ్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు, నాకు పిచ్చి అంటారా అంటూ మరింతగా ఆ వ్యక్తి మీద అరవపోతుంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ జాను స్నిగ్ధతో, ముందు నువ్వు పక్కకి రా, నీకు క్యాబ్ వచ్చింది పద అంటూ పక్కకి తీసుకెళ్ళి అతను నిన్ను కాపాడదామని పక్కకి లాగి అతను కూడా పడిపోయాడు. నీ కోసం అతనికి దెబ్బలు కూడా తగిలాయి. అదేం గమనించకుండా అతన్ని అరుస్తా వింటే బాబు, ప్రస్తుతానికి నువ్వేం ఆలోచించకుండా ముందు ఇంటికి వెళ్ళు అని చెప్పి క్యాబ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. క్యాబ్ రాగానే ఓటీపీ చెప్పి వెళ్ళి కూర్చోగానే స్నిగ్ధ ఇంటికి బయలుదేరుతుంది. కింద పడిన వ్యక్తి, నేను తనని కాపాడితే తను నన్ను మెంటల్ అంది, అందుకే ఈ రోజుల్లో ఎవరెవరికి హెల్ప్ చేయట్లేదు, మెంటల్ది అనుకొని తన వెహికల్ తీసుకుని బయలుదేరుతాడు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.